స్టేట్ పాలిటిక్స్కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు మీరు నిజామాబాద్ వరకు నాది నేను చూసుకుంటున్నాను బాగా చేస్తున్నాను అంటున్నారు. సో ఈ స్టేట్ పొలిటికల్ లీడర్స్ లెక్క తీస్తే బీజేపీలో కీలకమైన వ్యక్తుల జాబితాలో మీరు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి, సో మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి, స్టేట్ పాలిటిక్స్లో బీజేపీ ముఖ్యంగా మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, నేను చిన్న వ్యక్తిని బీజేపీని పోలిస్తే, బీజేపీ అంటే మహాసముద్రం. సముద్రం ఆ సిస్టంలో నడుస్తుంది. సిస్టమ్ దాటితే సముద్రం అల్లకల్లోలం అవుతుంది. అంత ఈజీగా ఉండదు. సముద్రం నడవాలంటే సిస్టంలోనే నడవాలా. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, 2023కి ప్రిపరేషన్ ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను కాంగ్రెస్ ఒక మహానాయకుని కొడుకుని. ఆయన అనేవాడు, కాంగ్రెస్ డజంట్ నీడ్ అవుట్ సైడ్ ఎనిమీ అని. సో ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ. అమిత్ షా గారు 2014 ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నాకు బాగా గుర్తుంది అది. నేను ఐ వాజ్ విత్ అనదర్ ఛానల్. 2014 ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2019 అని చెప్పారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంకా రాజకీయాల్లో లేను. 2016లో వచ్చారు. సరే సార్, ఇప్పుడు సరే మార్చుకోవాల్సిన అంటే మీరు నేను చెప్పను అంటున్నారు, కానీ చాలా మంది చాలా అడ్వైజులు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతమైన అడ్వైజులు ఉన్నాయి. ఎన్ని అడ్వైజులు అంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడట్లేదు అందరూ కొన్ని అంశాలని. అంటే సోషల్ మీడియాలో కార్యకర్తలు లేకపోతే ఒక మోస్తరు తెలిసిన నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరూ ఎవరికి వాళ్ళకు తోచిన అభిప్రాయాల్ని వాళ్ళు డమ్ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ గురించి మీరు ఇందాక ఎవరు బయట వాళ్ళు ఎనిమీస్ అక్కర్లేదు కాంగ్రెస్కి అన్నారండి. అట్లాగే ఇప్పుడు బీజేపీకి కూడా ఉందేమో అనిపిస్తుంది. ఇందులోనే లోపలనే ఒకరినొకరు ఓడించుకోవడం, ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టుకోవడం, ఒకరినొకళ్ళు టార్గెట్ చేసుకోవడము, ఇది ఇంటర్నల్గా డైరెక్ట్గానే జరుగుతోంది. డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఇజంట్ ఇట్? So if anything is there, I'll share with my high command. I cannot tell on national stage. Arvind garu very nice. Arvind garu correct. Okay, right. చివరిగా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేయాల్సినవి ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చి నేను కొంచెం గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నిజామాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం లేదా సూచన ఏంటి ఏమైనా ఉందా? నిజామాబాద్ ప్రజలకి వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ ఓటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మనం సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయితే మనము రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 48% నరేంద్ర మోదీ గారికి ఓటెత్తారని నేను అనుకోలే కదా, వాళ్ళు వేసిండ్రు. దే నో మోడీ ఈజ్ ద రైట్ మ్యాన్ టు రూల్ ద కంట్రీ అని. ఇవాళ కూడా చూడండి, ఇంకా విల్ గో వన్ స్టెప్ అహెడ్. మోదీ గారికి ఎట్లా మనం అభిమానులమే, మెజారిటీ మనం మోడీ గారికి ఓటేస్తాం. ఇంకోటి, మోడీ గారి పాలన ఇక్కడ రావాలంటే ఎక్కడో ఒక చోట ఈ 100 కోట్ల సంస్కృతి, 1000 కోట్ల ఎలక్షన్లు కొట్లాడే సంస్కృతి, ఇవన్నీ బ్రేక్ అవ్వాలా. లేకపోతే సిస్టమ్ చేంజ్ కాదు. ఇక్కడ మోడీ గారి సిస్టమ్ ఎప్పుడు రాదు. ఇక్కడ సౌత్ ఇండియాలో కేరళకి వెళ్ళండి, మళ్ళీ 30-40 లక్షల అసెంబ్లీ ఎలక్షన్ అయిపోతుంది. కేరళ ఈజ్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా కదా. ద ప్రాబ్లమ్ లైస్ విత్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. దట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. మార్చుకోవచ్చు. ఇక్కడ రీజనల్ పార్టీస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండి రీజనల్ పార్టీసు కొంచెం చెడగొట్టిన మాట వాస్తవమే. కానీ ఇవాళ మనము ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే సమాజంలో మార్పు అన్నది ఎక్కడో మొదలు కావాలా. దీన్ని పికప్ చేయాలా. ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, పర్టికులర్ డాక్టర్స్, అడ్వకేట్స్, ఆల్ దీస్ టీచర్స్, ఆల్ దీస్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, దే హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అండ్ టాక్ సీరియస్లీ. ఎక్కడ పోయినా డిస్కషన్స్ పెంచాలా. మీలాంటి ఛానల్స్లో కూడా డిబేట్స్ ఇవే కావాలా. సింపుల్గా 500 కోట్లు ఖమ్మంలో ఒక వ్యక్తి ఖర్చు పెడితే, నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 90 కోట్లు ఖర్చు పెడితే, తెల్లారు లేస్తే పైసలు సంపాదించుకోకుంటే ఏం చేస్తారు? కమిషన్లు తీసుకోకుంటే పెద్ద ప్రాజెక్టులలో కాళేశ్వరాలు మునిగిపోతున్నాయండి. తెలంగాణ సమాజం ఇప్పుడు కూడా కన్ను తెరవకపోతే ఎట్లా? 1,00,000 కోట్ల మీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు మునిగిపోయింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమైనా న్యూక్లియర్ బాంబు పడుతుందా? దీనికంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకా మీకు 1,00,000 కోట్ల ప్రాజెక్టు మునిగింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.